సంజనా మిమ్మల్ని పిలుస్తున్నాను. నాన్నగారు నేను వెళ్తాను, వెళ్ళనా మరి? ఇంటి మూలంగా మీకు అందరికీ ఒక విషయం తెలియజేయాలి. ఈయన మా నాన్నగారు. ఇవన్నీ వేరే డ్రామాలు టీజుడు. అగో ఏందంటాను అడగవు ఆయన ఏమిట్లే ఎలాంటి బండల మీద ఏమిట్లే ఎలాంటి అయితే చేతులకి వెళ్ళి గుంజుకో చూస్తుండు. 20,000 ఏంది సీక్రెట్ ఎందుకు చెప్తున్నావు? రియల్ టేక్ అది పోని బా ఎందుకు బెదిరిస్తావు? పోని నీకు బాధలు ఉన్నవా? నువ్వు ఎందుకు కుయ్యకుయ్యాటో నీది పోని నీకే దిగులేదు నాకు మళ్ళీ. ఎవరా ఆమె కుదురు మీద కూర్చున్నట్టు ఆమె ఎవరా? చెల్లెలు ఇప్పుడు ఎడికెళ్ళేవాళ్ళు లక్షల రూపాయల బట్టలు కొంటే సేటు ఇంత చాయ్ ఓటు కూడా తెప్పియకపోతే చూడు ఏదో తెప్పి అనేది ఏందో గట్టిగా మా చిలుకకు రోగం వచ్చిందా ఇట్లా? ఏం పేరు? సంజన. ఊపింది చాలు సాహల్దాయిగా ఇట్లా సంజన అంటే ఏదో ఆ బొమ్మలు ఉంటాయి చూడు ఇట్లు. అట్లనే తమ్మునికి ఒకటి గంజిలేసేది తెల్లంగి తెల్ల పాయింట్ తీసుకోవాలి, మంచిగా లీడర్లే కొడతాడు. పుడిచిలో నువ్వు తోడుకో గంజిల దాయను పేరు చూసినావు అక్క, నువ్వు ఇంత గ్లో ఉన్నదా? బాగా ఫేస్ చూసినావు అక్క దగ్గర నుంచి. నిన్నైతే నేను చూసి షాక్ అయినా అక్క. అమ్మ చేతనం గుర్తొచ్చు. అవును, నాకు కూడా కళ్ళకే వస్తుంది ఆ బోడగుండుతున్నా. మీరు అరిస్తేనేమో ఆమె కూల్ ఉంది, మళ్ళీ ఆమె అరవంగానే మీరు కూల్ అయ్యారు. అంటే రివర్స్ పాలసీ. ఎందుకు మీరు అరిచినప్పుడు లేదా? మీరు ఇందాక ఏమరిచారు? మీరు అరిచినప్పుడు ఏమో ఎవరికి రావట్లేదు, నేను అరిచినప్పుడు మాకు అందరికి రావడుతుంది. ఇప్పుడు కూల్ మాట్లాడుతున్నారు. పిల్లలను కూడా కిరాయిలలో నువ్వు కిరాయిలలో ఇది నీ బతుకు. ఊకోసేలే ఆమెకు అడ్డం పోకూకో. ఆమె ఏం దాకా ఉరుకులాడని మేనమామల దమ్ము చూసుకుంటున్నది ఉరుకులాడని. అనా బయట సున్నమేషణాలు వచ్చినట్టు రానా? వస్తున్నా. మొత్తం బర్త్డే అయిపోయింది. మరి నువ్వు ఇక్కడ పోషామనాగులకు పోయేది ఉందంటే నువ్వు పోయి ట్రాక్టర్ మీద కూర్చుంటే ఏం చేయాలమ్మా? నేను చూడు చేయలే. ఏం సంజు ఏమైంది చెప్తింటలే? సంజు కాదురా నీకు కాలుతున్నా ఇట్లా బొగ్గులు కాలి ఉడికిపోతున్నది. ఏ శంకరే అబ్బా ఆ బోనం దీతము బ్యానోళ్ళని తోలుకరా పోయి తోలుకొస్తావా? ఎస్ అనుకుంటే వెళ్ళిపోతా. ఏ శంకరే అబ్బా ఆ తమల ఈళ్ళను ఒక్కంతో మాట పడ్డోడు కాకపోయా. ఎట్లా చేద్దాం నాయన? ఇప్పుడు ఎట్లా చేద్దాం? నేను అయినా ఇజ్జత్ గల పెద్ద మనిషి మాట ఇచ్చిన నేను ఏం మాట ఇవ్వాలి? ఒకసారి మళ్ళీ చెప్పారా డైలాగ్? ఇప్పుడు బోనం చేస్తున్నాం కదా, మళ్ళీ పోషమ్మ నాగల కాడికి పోదామన్నాము. మరి పెద్దతనము లేదు, ఎటువైంది? జ్వరం వచ్చిందా? హాస్పిటల్ పోయిందా? జ్వరం కాదు, దానికి పెద్ద రోగం వచ్చింది. దాని రోగము మందులు వేసినా కూడా తక్కువ కాదు, దానికి ఆపరేషన్ కావాలి. జర సైజు ఉండే మరి ఎట్లా చేద్దామంటారా? మరి నువ్వు ఉండబాయి, నువ్వేం మాట్లాడతావు? నువ్వు అవలైపోయినావు ఇప్పటికే. సంజు మంచి నీళ్ళు పట్టుకో. కట్ మళ్ళీ గిలాసు బాటిల్ తెచ్చిందే బాట. నువ్వేమన్నా అడుగురా? అడగదలుసు అంటే మామిడికాయ తక్కువ వెటనీకి వస్తుందాను ఎడుమకు. అల్లం తొక్కు పెట్టవచ్చు. ఇద్దరికి మైకు లేదు, మీరు చెవులలో రొట్టెలు చేసుకొని తినండి. ఎన్ని దినాలు ఉన్నదమ్మా? ఇంకా వచ్చే నెల స్టార్ట్ అవుతుంది.
అన్న అట్లా ఏమనాలి మామ అన్నారా ఆయనకే కూర్చున్నాడు ఆయన తొట్టెలు అవుతుంది ఆయన తొట్టెలు తొందరగా అవుతుంది నువ్వు ఆయన ఏంటో తిరుగు అక్కడ అయినా సార్ ఎవరు కుర్తేముంది జర మొక్క సాపుగా పెట్టు ఇట్లా పెట్టకు ఇంకరటి ఇంకరా ఇట్లా మన బర్రె నెంబర్ పెట్టినట్టు ఎంబ్రాయిడింగ్ జాకెట్ కావాలండి ఆమెకి ఏం రైడింగ్ ఎంబ్రాయిడింగ్ అరే ఆయన ఎప్పుడు కోపంలో ఉన్నాడు రా ఊకోరు ఏమనకరా ఏదన్నా వేసుకొని వస్తుంది మూకో నన్ను పైసలు సూరత్ తప్పినోడా నేను కోపంలో ఉన్నా లేకుంటే కోపిని బియ్యం తింటున్నాను గీ సూరత్ తప్పిన ముచ్చట్లు మాట్లాడకు నగకుండి రే మరి ఇజ్జత్ మన మీద తీసుకున్నట్టయితే జీడి నీకు ఓ అబ్బో ఏమన్నా కూడా నా ముంగల్ జర్ర సైజులే మీరు నువ్వు ఎంటకెంట కోతావేమనమ్మా ఏమి చెప్పాలి నీకు ఇదిలా పట్టుడు అవుతున్నది నీకు అల్లుడే సరి అవుతాడు జర బావని దబ్బున పంపించాక ఫంక్షన్ల కాడికి ఆ జియ కూడా మేకల కాడికి బాగానే పోయిండు ఊకో పోయిను నీకు పుస్తకట్టే టైంకు జియ్యనే వచ్చేటట్టున్నది ఆయన జియ్య కూడా పోతాడు ఈయన జియ్య కూర్చుంటాడు ఆయన తూ 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 చూసిన ఆక నీ గురించి చెప్తే బాగా తిడుతూనే ఉండు చూసిండ్రు ఊకే సంక లేపకు ఎవడని వచ్చినోడు చూస్తారు నీకు తెలిపది ఈ చుట్టూ చాలా మందిని చూసిన నేను అంతే అంటావా? నా ఊళ్ళో అరే చుట్టుపక్కల 40 ఊళ్ళని చూసిందా నిన్నేమిందినా నేనేమిందినా తూ 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 అందుకే నా ఇంటికి పిలుచుకున్నా బావ నిన్ను గిచ్చనే బావా దగ్గర ఉండి మాట్లాడదు తుప్పిలు పడితే జర దూరం ఉండిపో